गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। గురుదేవులు లింగాల నారాయణ మహర్షి పాదములకు ఆత్మవందం తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రులకు కూడా పాదవందనం తెలియజేస్తూ, అదేవిధంగా ఆత్మాభివందనము తెలియజేస్తూ ప్రపంచ మానవాళికి ప్రతి ఒక్కరికి ఈనాడు సత్య ఆత్మ జ్ఞానము తెలుపడం కోసమే మా వంతుమే ప్రయత్నం చేస్తున్నాము. మా గురుదేవులు లింగాల నారాయణ మహర్షి మోర్తా నిజామాబాద్ జిల్లాలో జన్మించి, వారు దైవ కృపతోటి దైవశక్తి అనుగ్రహంతో సాధన చేసి ఆ సంపత్తిని ఆ జ్ఞానాన్ని మాకు అందించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అసలు మా గురుదేవులు చెప్పిన జ్ఞానమును కూడా మీ అందరికీ కూడా అసలు వినిపించాలనుక సద్భావన చేత సత్సంగం ద్వారా సద్విచారం ద్వారా మేము తెలుపడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు అసలు కొన్ని సంవత్సరాలు నిరంతరంగా అసలు యోగ సాధన చేసి కుండలి జ్ఞానమును కుండలి స్థితిని కూడా అసలు అనేక రకాల స్థితులు పొంది, వారు ఆ తల్లి యొక్క జగన్మాత యొక్క అనుగ్రహం పొంది, ఆ జగన్మాత అనుగ్రహం ద్వారా అసలు సాధించిన ఆత్మతత్వ జ్ఞానమును సత్య జ్ఞానమును కూడా అసలు మాకు నేర్పి మాకు బోధించి, మరి మీరు కూడా సమయం వచ్చినప్పుడు కూడా అసలు నా ద్వారా తెలుసుకున్నటువంటి ఒక సత్య జ్ఞానం కూడా ప్రపంచమానికి తెలిపాలని వారు అనుమతి ఇచ్చారు. కాబట్టి వారి ఆజ్ఞ ప్రకారమే, వారికి ఇచ్చిన మాట ప్రకారమే, ఆ జగన్మాతకు కూడా అసలు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు మరి మీ అందరికీ సత్య ఆత్మజ్ఞానమును తెలుపే ప్రయత్నం చేస్తున్నాను. వారు సాధించిన జ్ఞానమును కూడా అసలు వారు పుస్తక రూపంలో ప్రింట్ చేసి మరి పాఠ రూపంగా రాసి మరి అపూర్వ జ్ఞానమును అందించారు భావితరానికి. భవిష్యత్తు లోపల ఏ సాధకులైనప్పటికీ కూడా వారు సాధించాలనుకున్న వారికి సంశయాలు వచ్చిన వాటికి సమాధానంగా అసలు మరి ఈ పాట ద్వారా కూడా మీకు ఉన్నటువంటి ఒక సంశయాలు సమస్యలు మరి ఏ విధంగా ధ్యానం చేయాలి, మరి ఏ విధంగా ధ్యానం చేస్తే మనం ఈ యొక్క మోక్ష స్థితిని మనం పొందగలుగుతాం, మరి ఏ విధంగా ధ్యానం చేస్తే అసలు ఆత్మజ్ఞానం మనకు సిద్ధిస్తుంది అనే ఒక విషయం లోపల అసలు మనం ఎంతవరకు అయితే మనలో ఉన్నటువంటి ఒక అసలు నీకు ప్రధాన శత్రువు ఎవరు అని చెప్పంటే నీ మనసే నీకు ప్రధాన శత్రువు. కాబట్టి ఇంకెవరో కాదు. కాబట్టి ఈ మనసు తోటి కాబట్టి బంధానికి మోక్షానికి మనసే ప్రధానం. కాబట్టి బంధ మోక్షము మనసు ఎప్పుడైతే ఈ దేహం నుంచి మనసు విడిపోతుందో, ఈ ఇంద్రియాల నుంచి మనసు విడిపోతుందో, ఈ గుణాల నుంచి మనసు విడిపోతుందో, ఎప్పుడైతే మనసు విడిపోయి ఈ మనసే అసలు ఆ భగవంతుడి నామస్మరణ, ఆ తల్లి యొక్క నామస్మరణ అసలుకు అలవాటు పడ్డప్పుడు ఆ మనసే ఆ భగవంతుడి నామస్మరణ చేసినప్పుడే అసలు మనకు ఇంద్రియాల యొక్క అసలు ప్రభావం తగ్గిపోయి మరి మనసు నిలపడం ద్వారా అసలు ఏకరత కలిగి ధ్యానం అనేది మనకు సిద్ధిస్తుంది.
ఈ ధ్యానం వల్ల సాధన తెలుస్తుంది. సాధన ద్వారా అసలు మనకు వైరాగ్యము, అభ్యాసము, యోగం అని చెప్పిన ద్వారా అసలు మనకు మోక్షాలయ స్థితిని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటి మనం సాధించవలసింది కేవలం మనలో అటువంటి మనస్సునే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, జ్ఞానం. కాబట్టి జ్ఞానం ఐదో విధం ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంకారం, నేను అనే అహంకారం, నేను అనే భావన ఎప్పుడైతే మన నుంచి పోలేదో అంతవరకు కూడా మనలో ఉన్నటువంటి యొక్క అసలు ఆ ఆత్మతత్వం, ఆ జ్యోతి స్వరూపం, ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ తేజస్సు, మరి ఇవన్నీ కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందుకని చెప్పాలంటే అజ్ఞానం అనే పొర మనలో కప్పబడింది. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నట్టు అజ్ఞానం అనే పొర, చీకటైన పొర, ఈ మాయ తెర, కాబట్టి ఈ యొక్క కలియుగం, కాబట్టి కలిమాయ ప్రభావం మన మీద పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాయ తొలగదో అంతవరకు కూడా మనలో ఉన్నటువంటి ఒక విషయములను మనకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, మనలో ఉన్నటువంటి విషయం, మనలో ఈ రక్తమాదులు కూడా దేహం లోపల అసలు అనేక చమత్కారాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకోవాలంటే ప్రధానంగా మనం సాధించవలసింది మనస్సే. మనస్సు నిలిపి భూమధ్య దృష్టి లోపల మనస్సును నిలిపి మనస్సుతోటి నామస్మరణ చేసి, ఈ నామస్మరణ చేస్తూ మళ్ళీ అదేవిధంగా అసలు మనం సోహభావను శ్వాసతోటి జపం చేస్తూ మరి ఈ రెండుని ఏకం చేసి మనసును నిలిపి, మనస్సు, శ్వాస, బుద్ధి, చిత్తం, కాబట్టి ఈ మూడింటిని ఏకం చేసినప్పుడే మనలో ఉంటే అహంకారము అణిగిపోతుంది. కాబట్టి మనలో ఉన్నట్టు ఇంద్రియాలు శబ్ద, స్పర్శ, రూపరస, గంధములను కూడా జయించాలి. అదేవిధంగా అష్టమదములు ఉన్నాయి, మనకు కామక్రోధాలు ఉన్నాయి మనకు. కాబట్టి త్రిగుణాలు ఉన్నాయి. వీటన్నిటిని జయించకుండా, వీటన్ని నిరోధించకుండా మరి మనము ఆ జ్యోతి దర్శనం, ఆ ఆత్మ దర్శనం, ఆ ప్రకాశం, ఆ వెలుగును మనము చూడలేము. కాబట్టి అసలు మరి ఇవన్నీ చూడాలి, ఆ యొక్క మోక్షాలయ పొందాలి. కాబట్టి అనుకున్నప్పుడు ప్రధానంగా మనకు మనసే. కాబట్టి ఈ మనసును ఎలా నిలిపాలి? మనసును నిలిపినప్పుడే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరినప్పుడే అసలు సాధన కొనసాగుతుంది. ఆ సాధన ద్వారానే మనకు అభ్యాసం అని తెలుస్తుంది. కాబట్టి అభ్యాసం ద్వారానే మనకు అనుభవం వస్తుంది. కాబట్టి ఎన్ని చూసినా, ఎన్ని చేసినప్పటికీ కూడా అసలు మనకు స్వానుభవం లేనంత అసలు శూన్యమే. కాబట్టి శక్తి లేనిది సర్వం శూన్యం. కాబట్టి ఆ యొక్క చైతన్య శక్తిని కావచ్చు, ఆ యొక్క ఆత్మశక్తిని కావచ్చు, అది యొక్క ప్రాణశక్తిని కావచ్చు, అది ఒక జీవశక్తిని కావచ్చు, ఏదో ఒక శక్తిని కూడా అసలు ఈ సృష్టిని నడిపిస్తుందని చెప్పిన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ శక్తిని తెలుసుకోవడమే అసలు మానవుల ప్రధాన కర్తవ్యం. కాబట్టి దానికి మూలమే ప్రధానంగా అసలు మనస్సు. కాబట్టి మనసును ఎలా నిలిపాలని చెప్పినదే ఇప్పుడు మీకు మా గురుదేవులు వారు పాట రూపకల్పన చేసి చెప్పారు. ఆ పాట వాడి ఆ పాట నుండి భావన కూడా మీకు విప్పి చెప్పడానికి కోసమే ఈరోజు ఈ సత్సంగం చేయుచున్నాము. సావధానంగా, శ్రద్ధగా విని ఇందులో ఉన్నటువంటి భావార్థమును, ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు కూడా అసలు ఆస్వాదించి ఆనందించాలనే ఉద్దేశంతో ఇది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా, తనువు మరచితే గురుని కరుణాగాంచవురా, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా, తనువు మరచితే గురుని కరుణాగాంచవురా, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా. కనులు పెదవులు మూసి కదలకుండు మీరా, కనులు పెదవులు మూసి కదలకుండు మీరా, శ్వాసందు మనసును చక్కగా నిలుపు, శ్వాసందు మనసును చక్కగా నిలుపు, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా, మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా. సోహభావము చేత నాదంబు వినారా, సోహభావము చేత నాదంబు వినారా, దశ విధానాదములు వినుకో
కుమారా దశవిధ నాదములు వినుకో కుమారా మనస్సు నిలిపితే చాలు మాయా గెలిచౌరా మనస్సు నిలిపితే చాలు చూపులో చూపు స్థిరమైన చూపు చూపులో చూపు స్థిరమైన చూపు మూడేరుల మధ్య ముదిత నెరుగుమీరా మూడేరుల మధ్య ముదిత నెరుగుమీరా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా మనసు నిలిపితే చాలు ఎరుక నెరిగితే చాలు ఏమీ లేదచట ఎరుక నెరిగితే చాలు ఏమీ లేదచట నిష్కాల బ్రహ్మంబు నీలో కనుగొనురా నిష్కాల బ్రహ్మంబు నీలో కనుగొనురా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా మనసు నిలిపితే చాలు ఏడు చక్రములను వేగం బెదాటు వేడు చక్రములను వేగం బెదాటు ఆనందమది ఏదో అచలమే వినరా ఆనందమది ఏదో అచలమే వినరా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా అచల మందున నీవు ఇమిడి నిలిచితేరా అచల మందున నీవు ఇమిడి నిలిచితేరా జనన మరణము లేని జనన మరణము లేని స్థలముగాంచవురా జనన మరణము లేని స్థలముగాంచవురా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా ధరమోరు తాటిలు గిరిజమ్మ సుతుడా ధరమోరు తాటిలు గిరిజమ్మ సుతుడా గిరిజమ్మ కరుణతో అమ్మా గిరిజమ్మ కరుణతో మరుగు తెలిపితీరా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా మనసు నిలిపితే చాలు మాయా గెలిచౌరా తనువు మరచితే గురుని తనువు మరచితే గురుని కరుణాగాంచవురా మనసు నిలిపితే చాలు మాయా గెలిచవురా ఆత్మీయ బంధువులారా మనస్సు నిలిపితే చాలు మాయ గెలుచు ఈ ప్రకృతి మాయ కలిమాయ కలియుగ మాయ కాబట్టి ఈ మాయను జయించకుండా మాయను మెప్పించకుండా ఆ యొక్క మాయాదేవి అనుగ్రహం పొందకుండా మనసు నిలపకుండా అసలు ధ్యానము చేయడం అని చెప్పన్నదే అది సరైన మార్గం చూపించదు. కాబట్టి మన లోపలికి పోవాలనుకున్నా మనలో ఉన్నటువంటి యొక్క అసలు ఆనందమైన స్థితిని ఆ అద్భుతమైనటువంటి చమత్కారములు అది ప్రకాశం కానివ్వండి, అనేక దృశ్యాలు కానివ్వండి, అనేక లోకాలే కానివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా మనకు లోపలికి పోవాలనుకున్నప్పుడు ఈ స్థూల శరీరం విడిచిపెట్టి స్థూల శరీరం లోపలికి పోయినప్పుడే మరి లోపల మనసుతోటి నిలిపి ధ్యానం చేసినప్పుడే మనకు సూక్ష్మ శరీరం ఒక విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సూక్ష్మ శరీరం లోపలికి పోయినప్పుడే మనకు కారణ శరీరం ఒక విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ కారణ శరీరం లోపలికి వెళ్ళిపోయినప్పుడే మహాకారణ యొక్క శరీరం విషయం తెలుస్తుంది. కాబట్టి మహాకారణ శరీరం పోయినప్పుడే మనకు శూన్యం స్థితి యొక్క విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉంది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, కాబట్టి మొట్టమొదలు అసలు మనం ఈ స్థూలం నుంచి అసలు
ఈ యొక్క అదులు మనసును నిలిపి అంటే త్రికోటి స్థానం లోపల భూమధ్యం స్థానంలో భూమధ్యం అంటే భూమధ్యం ఇక్కడ కాబట్టి ఇక్కడ త్రికోటి ఆశలు స్థానం లోపల ఆశలు మనం మనసు నిలిపి ఆశలు ఆ మనసు నిలిపి గురువు ఇచ్చినటువంటి ఒక నామంను ఏదో ఒక నామంను నామస్మరణ మనసుతో చేసిన తర్వాత చేస్తూ అసలు మరి అదేవిధంగా కూడా మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అసలు ఈ శ్వాసతోటి కూడా నామస్మరణం నామజపం చేస్తూ అసలు తీక్షణంగా అసలు ఏకాగ్రతతోటి కఠినమైనటువంటి ఒక నియమాలను రెండవది గురువు పట్ల పూర్ణ విశ్వాసం ఆ పరమాత్మ పట్ల పూర్ణ విశ్వాసం ఆ సద్గురు పట్ల పూర్ణ విశ్వాసం ఆ జగన్మాత యొక్క పట్ల పూర్ణ విశ్వాసంతో మనం ధ్యానం చేసినప్పుడు మనము ఈ స్థానం నుంచే దశమ ద్వారం అవుతాం. ఇది రంధ్రాలు మనకు సురక్షితంగా ఉన్నాయి కాబట్టి 10వ ద్వారం ఇక్కడ ఉంది కాబట్టి త్రిపుర స్థానం కాబట్టి దీని లోపల నుంచి వెళ్ళి లోపలికి పోయినప్పుడే మనకి లోపల ఉన్న విషయాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా సూక్ష్మశరీరం ఒక విషయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా అది కారణశరీరం ఆత్మ కాబట్టి అది ఆ ఆత్మ విషయం అనుభూతిని ఆ ఆత్మ జ్యోతిని కాబట్టి అది ఆ ఆత్మ ప్రకాశమును ఆ ఆత్మ యొక్క వెలుగును ఆత్మ యొక్క తేజస్సును కూడా మనం దర్శించగలుగుతాం. ఇది వాస్తవం సత్యం కాబట్టి అదేవిధంగా మనకు మహాకర్షణ అయినప్పుడు కూడా అసలు శరీరం లేదు అక్కడ శరీరం లేకున్నప్పుడు నీవు ఉన్నావు అని చెప్పానంటే అది ఆత్మస్వరూపమైన బిందువు కాబట్టి నువ్వు బిందు రూపాలు ఉన్నావు కాబట్టి ఆ బిందు రూపాలు నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి తెలుసుకున్నప్పుడే అప్పుడు కూడా మళ్ళీ నీకు ఆ సాధన స్థితి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ముందుకు పోవడం కోసం కాబట్టి ఎప్పుడైతే మనసు నిలిచినవో ఆ మాయ నీకు నామస్మరణ ద్వారా మాయకు నీకు సాయం చేస్తుంది. మాయ అనుగ్రహం లేకుండా ధ్యానం కుదరదు కాబట్టి ఆ విధంగా మాయను గెలిచి మాయను మాయను ఒప్పించి అమ్మ మాయాదేవి మనోమాయ శక్తిమాత నేను ధ్యానం చేస్తున్నాను నా గురువు యొక్క అనుగ్రహంతో నా గురువుకి నేను మాట ఇచ్చిన నేను రోజు 3 గంటలు 2 గంటలు ధ్యానం చేస్తానని చెప్పని ఉపదేశ సమయం లోపల వారి దగ్గర దిశ సమయం లోపల అసలు నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారం నేను 2 గంటలు ధ్యానం చేస్తాను నేను 3 గంటలు ధ్యానం చేస్తా అసలు అమ్మ మాయాదేవి నాచే నువ్వు ధ్యానం చేయించు నీ అనుగ్రహం నాకు ప్రసాదించు నాకు ఎలాంటి ఆలోచనలు రాకుండా ఎలాంటి విషయాలను జ్ఞాపకం చేయకుండా నన్ను అనుగ్రహించు తల్లి కాబట్టి నాకు ధ్యానం చేయించు ఆ నామస్మరణ తప్ప అసలు నాకు ఎలాంటి యొక్క ప్రాపంచిక విషయాలు కావచ్చు సంసార విషయాలు కావచ్చు ఇవి కూడా నా ధరికి రాకుండా అసలు నువ్వు నన్ను రక్షణగా ఉండు తల్లి నాకు మనసును నిలిపి ధ్యానం చేసే శక్తి నాకు ప్రసాదించి చెప్పి నా తల్లిని నిరంతరం సాధకుడు వేడవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ తల్లిని మనం వేడుకుంటామో ఆ మాయదేవ శరణ వేడతామో ఇప్పుడు ఏమైతే మనకు తనవు మరిచిన గురుని కరుణగాంచేవురా ఎప్పుడైతే అప్పుడు దేహం యొక్క విషయం మర్చిపోయి కేవలం అసలు సాధకుడు ఆ నామస్మరణ అనేది ఏడవైతారు కాబట్టి ఆ నామం లోపల అసలు తాదిత్యం చెంది అసలు ఆ ఆనందంలో అసలు ఆ నామ ఆనందంలో నామస్మరణ అసలు ఆనందంలో మునిగిపోతారు కాబట్టి అప్పుడు ఈ దేహం యొక్క ఎరక ఉండదు. కానీ వాస్తవంగా అసలు ఆ ఆనందంలో ఉండు కానీ దేహం మీద కూడా ఎరక ఉండవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఎంతవరకు దేహం మీద ఎరక లేకపోతే మళ్ళీ అది కూడా ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేహం మీద ఎరక ఉండాలి. ఎట్లా చెప్పారంటే ధ్యాన ఎరక ఉండాలి. ప్రాపంచిక ఎరక విడిచిపెట్టి ధ్యాన సాధన లోపల నేను ధ్యానం చేస్తున్నాను ఎరక ప్రతి సాధకు ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ ధ్యానం నేను చేస్తున్నాను ధ్యానంలో కూర్చున్నాను నా ఇంట్లో కూర్చున్నాను ఇప్పుడు నేను నామస్మరణ చేస్తున్నాను అంటే భావన మాత్రం ఖచ్చితంగా అసలు సాధకుడికి తెలియవలసిన అవసరం ఉన్నది. ఎరకతోటి ఉంటే ధ్యానం చేయాలి ఎరకని మర్చిపోకూడదు. కాబట్టి మరి అప్పుడు అట్లా వేస్తే ఏమైతే ఇట్లా విధి విధానం ఏం చెప్తుంటే ఇక్కడ గురుదేవులు కనులు పెదవులు మూసి కదలాకుంటాంరా ఎప్పుడైతే నువ్వు కనులు ఇట్లా మూసి నువ్వు కదలాకుండా నిశ్చల స్థితిలో ఉండు ఈ స్థూల శరీరం కూడా అసలు ఎలాంటి కదలిక లేకుండా అసలు నిశ్చలంగా ఉంచి నిటారుగా ఉంచి ఈ 2 భుజములు సమాంతరంగా ఉంచి నీ యొక్క శిరస్సును కూడా సమాంతరంగా ఉంచి కేవలం అసలు పైభాగం కాకుండా కింది కాకుండా మధ్యాంతరంగా ఉంటే ఈ తలను మధ్యాంతరంగా ఉంచి కేవలం ఒకే దృష్టి నిశ్చల స్థితి నిర్మలమైన స్థితి ప్రశాంత వాతావరణం లోపల బ్రహ్మముహూర్తం 3 గంటల నుంచి 6 గంటల లోపల అసలు బ్రహ్మముహూర్తం చెప్పిన యోగులు చెప్పిన కాబట్టి ఆ ముహూర్తం లేచి నువ్వు కూర్చుండి అసలు కేవలం నీ ఇంటి అందు తూర్పుకి ముఖం చేసి కేవలం ఇక్కడనే చూస్తూ అసలు చూసినప్పుడు ఈ హీడా పింగళ ఒకడై ఈ ఏడునాటి పింగళ ఒకనాడై నువ్వు ఏం చేసే అవసరం మీకు లేదు. నువ్వు ప్రత్యేకంగా శ్వాసను ఏం చేసే అవసరం లేదు. కాబట్టి ఎట్లా బట్టి అనే ముఖ్యం కాకుండా కేవలం దృష్టి నిలిపండి. దృష్టి నిలిపి అసలు మనం ఇట్లా కూర్చుండి కేవలం గురువు చెప్పిన ప్రకారం నామస్మరణ చేసినప్పుడు ఏ నామస్మరణ పర్వాలేదు ఏదో ఒక నామస్మరణ మీకు తెలపడం కోసమే నేను చెప్తున్నాను ఇక్కడ. ఓం నమో భగవతి ఓం
నమో భగవతి ఓం నమో భగవతి. ఈ మనసుతోటి ఓం నమో భగవతి నామస్మరణ చేస్తూ అదేవిధంగా శ్వాసతోటి అసలు మళ్ళీ అసలు ఆ యొక్క శ్వాసలో అసలు సోహమును కలిపి సోహం 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 సోహం. కాబట్టి ఈ మనసును కూడా అసలు ఆ శ్వాసలో లయం చేసి ఈ మనసులో ఆ నామం లయ చేసి ఆ మనసుతోటి ఆ యొక్క అసలు శబ్దమును కూడా సోహభావమును కూడా అసలు చేయవలసి అవుతుంది అవసరం కాబట్టి శ్వాసతోటి చేసినప్పుడు అసలు ప్రకృతి పరమాత్మ ప్రకృతి అసలు నామస్మరణ అసలు ఆ భగవతి ఆ తల్లి యొక్క జన్మ ఇచ్చింది కాబట్టి ఆ ఈ జన్మకు మూలం సృష్టికి మూలం కూడా జగన్మాత కాబట్టి ఆ ఓంకార స్వరూపిణి ప్రణవ స్వరూపిణి పరమేశ్వరి ఈశ్వరి అన్నపూర్ణేశ్వరి కాబట్టి అనేక అసలు రూపాలు ఎత్తి అసలు మనందరినీ ఆదుకుంటున్నారు కాబట్టి ఆమె ఆది పరాశక్తి కాబట్టి ఆ తల్లి జగన్మాత కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది అనుకున్నప్పుడు ఆ తల్లి యొక్క నామస్మరణ అవసరం కాబట్టి ఆ తండ్రి అది పరమేశ్వరుడు కాబట్టి ఈ శోభామి యొక్క నామస్మరణ కూడా అవసరం కాబట్టి ఆ రెండుని కలిపి ఏకం చేసినప్పుడే నా ప్రకృతి వికృతి కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు నామస్మరణను ఏకం చేస్తూ అప్పుడు అది ఈడాపింగలు కూడా ఏకమవుతుంది. అప్పుడు మనకు ఈ యొక్క సుష్మ ద్వారా నాడి ద్వారా మనకి ఇక్కడ రంధ్రం ఏర్పడి ఇక్కడ ఈ త్రికుటికి స్థానం కింద అది మనకు రంధ్రం ఏర్పడి ఈ రంధ్రం నుంచి అసలు నువ్వు చేసినటువంటి ఒక వాయువు ఆ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ వాయువు అదులు తిరిగి అదులు మళ్ళీ అదులు ఈ యొక్క అదులు మనసు ద్వారా మనసును కలుపుకొని ఈ గొంతు నుంచి ప్రత్యేకమైన నాడి ఉంది కాబట్టి ఆ నాడి ద్వారా అసలు మనకు వచ్చి చివరికి వచ్చి అది కాదు ఈ ప్రాణశక్తిని కలుపుకొని అసలు ఆ ప్రాణశక్తి ద్వారా అసలు మనకు ఈ నాభిస్థానంలో ఉన్నటువంటి ఒక అసలు మణిపూర్ చక్రంలో ఉన్నటువంటి ఒక కుండలి యోగ అనే యొక్క యోగ మాయపాము కావచ్చు దాని మీద ప్రెషర్ చేస్తుంది కాబట్టి అది ఆ విధంగా స్థితి ఉంది కాబట్టి వాళ్ళు గురుదేవులు స్వానుభవంతో చెప్పినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ విశ్వచక్రంలో జీవున్నాడో ఆ జీవుని కూడా కలుపుకొని ఎందుకంటే మనస్సు జీవుని కలుపుకుంటారు కాబట్టి ఈ రెండు జీవుడు మనసు ఏకమవుతారు కాబట్టి అప్పుడు ఈడ పింగళ అసలు ఏకమవుతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ రంధ్రం చేసుకొని అసలు ఆ ప్రణవాయువే పంచప్రాణం ఒకటిగా చేసి వాటి ద్వారా అసలు ఏకత్వమయ్యి ఒకే శ్వాస ద్వారా అసలు మనకు ఆ యొక్క అసలు లోపలికి వెళ్ళి అసలు మనం ఇక్కడ ఈ నాభిస్థానంలో బొంటు చుట్టూ చుట్టుకున్నటువంటి ఒక అసలు ఆ యొక్క యోగ మాయాపాము అది కుండలి యోగ పాము అని చెప్పని దాని మీద ప్రెషర్ ఇస్తుంది కాబట్టి అట్లా చేసినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు గురుదేవులు కన్నుల పెదవులు ముందు మూసి కదలకుంటేమిరా శ్వాసందు మనసు చక్కా నిలుపు నీ యొక్క శ్వాస లోపల కూడా అసలు ఇంతకుముందు చెప్పిన ఓం నమో భగవతి అని చెప్పి ఎట్లా చెప్పినామో మనసు ద్వారా కూడా ఈ మనసును కూడా తీసుకుపోయి ఆ శ్వాసను కూడా లయం చేయం. శ్వాసను లయం చేసినప్పుడు మనసుతోటి ఓం నమో చేస్తున్నాం శ్వాసతోటి సోహం చేస్తున్నాం కాబట్టి ఈ సోమని ఒక మనసును కూడా లయం చేసి చక్కగా నిటారుగా అసలు కదలకుండా ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి అసలు విచారం లేకుండా అసలు నువ్వు చూసినప్పుడు ఎప్పుడైతే మనసుకు మనము నామస్మరణ కళ్ళం వేస్తామో ఆ మనసు కూడా ఎక్కడికి పోదు. ఆ మనసు అక్కడ అసలు అలవాటు పడుతుంది కాబట్టి ఆ నామస్మరణ కళ్ళ పడుతుంది కానీ ఆ పరమాత్మ శబ్దానికి ఆ నాదానికి ఆ ఆనందానికి అలవాటు పడుతుంది కాబట్టి అది ఎక్కడ కూడా కథలో కూడా నిలబడుతుంది కాబట్టి సోహభావం చేత నాదము వినురా. కాబట్టి ఎప్పుడైతే సోహం చేస్తున్న అవసరం అప్పుడు మనకు ఉన్నటువంటి ఒక ఇక్కడ బొడ్డు చుట్టూ దశవిధ నాదములు చీని గంట మృదంగం అని చెప్పి నాదములు కూడా మనకు లోపల వినబడతాయి. కాబట్టి ఆ గురుదేవులు కూడా అసలు వారి అనుభవంతో చెప్తున్నారు కాబట్టి సోహభావం చేత నాదము వినరా దశవిధ నాదములు వినుకోకుమార దశనాదులు వినబడతాయి. ఎందుకంటే దశనాదులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఈ కుండలి యోగ మాయపాముకు రక్షణ కోసం ఆ యొక్క జగన్మాత అసలు ఎవరు దాని చెంతకు రావద్దనే ఉద్దేశంతో ఇక్కడ 10 నాదములు 10 నాడులు కాబట్టి ఆ నాడులు పెట్టింది కాబట్టి ఎప్పుడైతే మనము అసలు ఈ యొక్క స్వభావం చేత శ్వాసను పూరిస్తున్నామో ఆ శ్వాస యొక్క వేడికి తట్టుకోలేక అసలు ఈ యొక్క నాడులు కూడా విడిపోతాయి కాబట్టి ఎప్పుడైతే నాడులు విడిపోయినాయో అప్పుడు మనకు అసలు ఒక్కొక్క నాడి ఒక్కొక్క శబ్దం చేస్తూ అవి విడిపోతున్నాయి కాబట్టి ఆ శబ్దాలను సాధకుడు వింటాడు. చివరికి ఆ నాదంలో కూడా మనకు ఘంటానాదం అనేది ప్రధానమైనది ఘంటానాదం బాగా శ్రేష్టమైనది కాబట్టి ఆ తదనంతరం ఏం జరుగుతుంది మనకు చూపులో చూపు స్థిరమైన చూపులో చూపు స్థిరమైన చూపు 3 నెలల మధ్య మూతి నెరుగు మీరా. కాబట్టి అది ఎప్పుడైతే చూడంగా చూపు ఒకటి జ్యోతి వెలుగున మాయన్న కాబట్టి అది చూడంగా ఎప్పుడో జ్యోతి అది మళ్ళీ కదా ఆత్మ జీవన జ్యోతి కాబట్టి జీవన జ్యోతి ఆత్మజ్యోతి నిర్గుణ జ్యోతి నిరాకార జ్యోతి పంచజ్యోతులు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి మనం చూసే సాధకుడు కూడా చూసేది కూడా జీవన జ్యోతి జీవుడు
జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆ జ్యోతి అని చెప్పిన దేవుడు నీకు కనిపిస్తుంది. ఎప్పుడు మనసు స్థిరమైంది కాబట్టి, చూపు నిలిచిపోయింది కాబట్టి, ఆ చూపు లోపల తదేకంగా నువ్వు చూస్తున్నావు కాబట్టి అసలు నీకు ఎలాంటి ధ్యాస లేదు. కాబట్టి అసలు కేవలం అసలు నామస్మరణ అసలు శ్వాస మీద అసలు ధ్యాస ఎరుక. కాబట్టి ఎరుకతో నువ్వు నామస్మరణ చేస్తున్నావు. ఎరుక మర్చిపోకూడదు. ధ్యాస అంటే ఎరుక మర్చిపోదు. ఎందుకంటే జాగ్రత్త అవస్థ. కాబట్టి అసలు జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడే నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఈ రూమ్లో కూర్చున్నాను, నేను ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను చెప్పనేది కూడా అసలు నువ్వు ఎరుక అనేది తోటి ధ్యానం చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఇది ఏం చెప్పానంటే అది ఎరుకతో ఉన్నప్పుడే కూడా కనిపిస్తే అది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆ రూట్లో అవుతున్నావు కాబట్టి నువ్వు అది ఏ రకంగా చేసినప్పుడు ఈ పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎరుక ఉన్నా కూడా ఇక్కడ దృశ్యాలు చూడగలుగుతావు. కాబట్టి ఏమంటాడు, మూడేళ్ల మధ్య మూతేనే రాదు. ఎందుకంటే ఈడీ పింగళ త్రికోటి స్థానం లోపల అసలు ఆ యొక్క జగన్మాత ఆ యొక్క ఒక ప్రకాశం, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం కూడా ఆ జగన్మాతను దర్శించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పిన వారు సెలవిస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఏమంటాను, ఎరుక నెరిగితే చాలు ఏమీ లేదు అచ్చట, నిష్కాల బ్రహ్మం నీలో కనుగొని రాసును. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎరుక ఎరిగినావు అంటే నేను ఈ ఫలానా జాగాలో ఉన్నా, నేను ఈ ఫలానా జాగాలకు వచ్చిన, ఈ స్థితిలో నేను ఉన్నా అని చెప్పినటువంటి ఒక భావన నీకు తెలుస్తుంది. కాబట్టి అదే అసలు అక్కడ అసలు ఎలాంటి ఒక స్పందన లేకుండా నిష్కల్షమైనది, కల్మషం లేని మనసు, పవిత్రమైన మనస్సు. కాబట్టి అది ఎలాంటి కూడా అసలు కర్మ లేనటువంటి మనసు. కాబట్టి అది అటువంటి ఒక మనస్సు పవిత్రత అయిపోయి ఆ నిష్కల్మషం అంటే నిష్కల బ్రహ్మము అంటే ఇక్కడంతవరకు అయితే ప్రపంచం ఒక బ్రహ్మం. కాబట్టి ప్రపంచమంతా మాయతో కూడుకున్నది. కాబట్టి ప్రపంచమంతా కూడా అసలు చలనం ఉంది కాబట్టి, చలన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ నిశ్చలంగా అసలు నిర్మలంగా అసలు ప్రశాంతంగా ఉంటుంది మనసు. కాబట్టి ఆ ప్రశాంత మనసు లోపల అసలు ఆ బ్రహ్మం నువ్వు తెలుసుకో, ఆ బ్రహ్మం నువ్వు చూడు, కనుగొను. అంటే నువ్వు స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మను చూడు. ఎందుకని చెప్పానంటే మానసరోవరంలో ఎప్పుడైతే మనకు స్నానం చేస్తామో అప్పుడు మనసు నిర్మలతం. కాబట్టి నిర్మలం మనసే అసలు ధ్యానానికి మూలం. కాబట్టి ఎప్పుడైతే అసలు మనసు నిర్మలం కాదో అంతవరకు అసలు ధ్యానం కుదరదు. కాబట్టి అప్పుడు నీకు మనసు నిర్మలమైనప్పుడు మనసుకున్నటువంటి బంధాలు, మనసుకున్నటువంటి ఒక ఆలోచనలు, మనసుకున్నటువంటి గుణాలు, రాగద్వేషాలు, రాగద్వేషాలు, కాబట్టి త్రిగుణాలు ఇవన్నీ కూడా ఉడిగిపోతాయి మనసుకు. ఎందుకో ఉడిగిపోతాయి అంటే ఈ నామస్మరణ ద్వారా జ్ఞానయజ్ఞం. కాబట్టి మనపురి చక్రంలో జ్ఞానయజ్ఞం చేస్తావు. కాబట్టి ఈ జ్ఞానయోగంలో ఉన్నటువంటి కర్మలు, మనోకర్మలన్నీ కూడా అసలు దగ్ధమైపోతాయి. కాబట్టి అప్పుడు మనసు పవిత్రమవుతుంది. కాబట్టి పవిత్రమైన మనసే ధ్యానానికి అసలు మూలం. కాబట్టి అట్లా అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు 7 చక్రములను వేగంపై దాటు, ఆనందం అది ఏదో అచలమే వినురా. కాబట్టి మనలో మూలాధార, స్వాదిష్టాలు, మణిపూరక, హనాత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. కాబట్టి మనకి 7 చక్రాలు ఆ యొక్క తల్లి జగన్మాత పెట్టింది. కాబట్టి ఆ 7 చక్రాలను వేగంపై దాటు. ఎప్పుడైతే 7 చక్రాలు దాటుతో అప్పుడు ఆనందం అది అచలమైన, అది ఆనందమైన స్థితి, అద్భుతమైనటువంటి స్థితి. కాబట్టి ఆ స్థితి లోపల నువ్వు ఉండు. ఎప్పుడైతే ఉంటావో ఆ స్థితిలో చేరుతావో ఇప్పుడు ఏమవుతుంది, అచల మందిరం నీవు ఇమిడి నిలిచేతరా, జనన మరణం లేని స్థలం కాంచేవరా. కాబట్టి ఎప్పుడైతే ఆ అచలమైన స్థితి లోపల, ఆ ఆనందమైన స్థితి లోపల ఎప్పుడైతే నువ్వు నిలమే ఉంటావో అప్పుడు మళ్ళీ నీవు అసలు ఈ ప్రాపంచం లోపల మళ్ళీ రావడానికి అవకాశం లేదు. కాబట్టి జననం ఏంటిది, మరణం ఏంటిది, అప్పుడు ఒక మృత్యురహస్యం నీకు తెలుస్తుంది. కాబట్టి అది నేను ఎలా పుట్టాను, ఎలా వచ్చాను, అనేక జన్మలో ఏ కర్మలు చేశానని చెప్పే విషయం కూడా నీకు ఒక సాధకుడు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రపంచానికి రావద్దు అని పనుకునే స్థితి నీకు ఆలోచిస్తాను. కాబట్టి భగవంతుని ఆయన శరణు పెడతాడు, ఏ పరమాత్మ నేను మళ్ళీ ప్రపంచానికి పోను, కాబట్టి నేను నీ చెంతనే ఉంటా, నీలో ఉంటా, నన్ను నీలో ఐక్యం చేసుకో అని చెప్పిన భావన చేత అతను ఆ జనన మరణంలో ఒక స్థలంలోకి వెళ్ళి ఆ స్థలమును ఎలా ఉంది అని తెలుసుకుంటాడు. అది స్వానుభవంతో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా తెలుసుకున్నప్పుడే అసలు మనకు ఈ సాధన కొనసాగుతుంది. కాబట్టి వారు మా గురుదేవులు స్వానుభవంతో సాధించి వాళ్ళు పుస్తకాలు పాఠరూపంగా నిజ చేసుకొని అసలు మనకు తెలపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆత్మీయ బంధువుల అసలు ప్రపంచం లోపల అసలు మనకు సత్య మార్గం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కేవలం అసలు సాధనా జ్ఞానం, స్వానుభవ సిద్ధ జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానమును తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే ఈ విధంగా మనకు ఈ యొక్క పాటలు నేర్పిన పక్కన మనసు నిలిపి అసలు ధ్యానం చేసి అప్పుడే అసలు ధ్యానం కుదురుతుంది. కాబట్టి మొట్టమొదటి మనస్సు నిలిపి నామస్మరణ, రెండో ప్రక్రియ అసలు ధ్యానం అని చెప్పాలంటే మనసు ఏకత వచ్చి నిలిచినప్పుడే ధ్యానం ప్రారంభమైతే నీకు మొత్తం ధ్యానం అంటే ధ్యానం అసలు మనసు నిలిపితే ధ్యానం స్థితికి వస్తుంది. ధ్యాన స్థితి అది. ధ్యానం అంటే వేరే భావం అర్థం కాదు, ధ్యాన స్థితి. ఎందుకంటే చెప్పాలంటే అసలు నీకున్నటువంటి మొత్తం విషయ భాషలు అన్నీ కూడా అసలు ఈ మనసుకున్న బంధాలను కూడా తొలగించినప్పుడే ఆ ధ్యానం వస్తుంది. ఆ ధ్యానంతో చేయడమే ఏకాగ్రత. కాబట్టి మనోనిగ్రహం, మనసు నిగ్రహించకుండా అసలు మనోనిగ్రహం జరగకుండా అసలు మరి ధ్యానం కుదరదు. కాబట్టి ఈ ధ్యానమే సాధనలో ప్రవేశిస్తాం. ధ్యానం కుదిరినప్పుడే సాధన అభ్యాసం మొదలవుతుంది. కాబట్టి ఆ అభ్యాసం వైరాగ్య స్థితి.
కాబట్టి మనకు అన్ని ఉండే వైరాగ్యంకి వెళ్ళినప్పుడే మనకు ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా మీరు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం తెలుసుకొని గ్రహించి విచారం చేసి ఆత్మనాత్మ విచారం చేయండి ఆత్మీయ బంధువులారా. కాబట్టి సత్యమైన జ్ఞానం తెలుసుకొని ప్రయత్నం చేసి ఈ మానవ జన్మ సార్థకం చేసుకొని మరి మానవ జన్మ వచ్చినందుకు ఆ పరమాత్మకు మనం ఇచ్చి నామస్మరణాన్ని నువ్వు ఎట్లా చేస్తుంటే భాగ్యాన్ని కాదు నీకు రుణము. కాబట్టి ఆ నామస్మరణ చేసి ఆ తల్లి జగన్మాత రుణం తీర్చుకోండి. ఈ భూమాత ప్రకృతి మాత కాబట్టి గంగామాత గోమాత కాబట్టి అది ఆ యొక్క ఈ నామస్మరణాన్ని వాళ్ళ రుణం తీరుతుంది. కాబట్టి నామస్మరణ చేయండి, ధ్యానం చేయండి, సాధన చేయండి, అభ్యాస మార్గం చేసే విధంగా తెలుసుకొని ఈ 4 ప్రక్రియలు తెలుసుకొని మరి అభ్యాసం చేసి మరి ఆ యొక్క అసలు మోక్షాలయ స్థితిని అనుభూతిని పొందాలని చెప్పని మనసారా కొడుతూ అదేవిధంగా మా యొక్క అష్టాంగ దేవత కూడా అసలు కమ్మరిపల్లి నిజామాబాద్ జిల్లా కనకదుర్గమ్మ మందిరం ఓంకార నాగశక్తిమాత ఆశ్రమం ఓం శ్రీ పరమ సంతగురు నారాయణ మహర్షి గారు మా గురుదేవులు చెప్పినటువంటి ఒక సత్య జ్ఞానమని మీకు తెలుపే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆత్మీయ బంధువులారా విచారం చేయండి. ఒకసారి అసలు విచారం చేస్తే అది మనకు సత్యమని తెలుస్తుంది. కాబట్టి సత్యజ్ఞానం అమలు చేసి ఆచరించి అనుభవం పొందాలని చెప్పి మనసారా కోరుతున్నాను. జై గురుదేవుడు.